డెజర్ట్ నైట్ ట్రైలేటరల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజుల్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? భారతదేశం, ఫ్రాన్సు మరియు యుఏఈ. కొండారెడ్డి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణిని ఏ దేశం పరీక్షించింది? అమెరికా సాయుధ దళాలు. వాతావరణ సూచన కోసం ఇటీవల ఏ కంపెనీ జెన్కాస్ట్ని ఆవిష్కరించింది? గూగుల్. ఇటీవల మరణించిన జాకీర్ హుస్సేన్ ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధి చెందినవారు? తబలా. ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ యువశుద్ధి అభియాన్ని ప్రారంభించారు? కర్ణాటక. కేంద్ర హోంమంత్రి ఇటీవల ఏ రాష్ట్ర పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి చిహ్నాన్ని ప్రదానం చేశారు? ఛత్తీస్గఢ్. మహిళల జూనియర్ ఆసియా హాకీ కప్ 2024 టైటిలును ఇటీవల ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. ఇటీవల 38వ జాతీయ క్రీడల కోసం లోగో, సాంగు మరియు మస్కట్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు? ఉత్తరాఖండ్. భారతదేశంలో మొదటి మధుమేహం బయో బ్యాంకు ఎక్కడ స్థాపించబడింది? చెన్నై. గగనయాన్ మిషన్ కోసం CE-20 క్రయోజనిక్ ఇంజిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇటీవల వార్తల్లో కనిపించిన దుర్గాడి కోట ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడలకు సంబంధించినది? క్రికెట్. విరాసత్ చెరల పండుగ 2024కి ఏ మంత్రిత్వ శాఖ ఆతిథ్యం చేయబడింది? టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించినది? తెలంగాణ.